చాలా టాస్క్. అది చూసారు కదా, ఇక్కడ నిన్నటితో పోల్చుకుంటే ఫ్లో అయితే కొంచెం తగ్గింది. ఇక్కడ చూస్తే నిన్నైతే ఇక్కడ స్టోన్స్ అయితే ఎక్కువ కనబడలేదు మనకి, ఇప్పుడు కొంచెం స్టోన్స్ అయితే కనిపిస్తున్నాయి. నిన్నటితో పోల్చుకు వాటర్ ఫ్లో కూడా కొంచెం తగ్గింది. నిన్నటి క్లిప్ ఇచ్చి చూడండి. సో అండ్ కార్స్ కూడా నిన్న చూస్తాయి 5 or 6 కార్లు ఉన్నాయి, ఇప్పుడు 3 ఉన్నాయి. మిగతా వెళ్ళిపోయి కొట్టుకెళ్ళిపోయి పాపం అది ఎవరిదో ఇంకైతే అది కాదు. ఇంకా ఈ బ్యాటరీ ఎదుగుతూనే ఉంది. మొత్తం చెట్లు కర్రలు అయి కొట్టుకొని వస్తాయి. మొత్తం చూస్తున్నారు కదా, కర్ర అయితే కొట్టుకొని పాపం పోయా గట్టిగా. అండ్ అటు సైడ్ చూస్తే మీరు హౌసెస్ కూడా అక్కడ షాప్స్ కొన్ని ఉంటాయి, అవి కూడా మనకి పోయాయి. సో ఇది మ్యాటర్. అండ్ ఇక్కడ లొకేషన్ ఒకసారి చుట్టూ సీనరీ చూడండి, హైలైట్ ఉంది. అసలు ఇక్కడ కూడా నుంచోడు రిస్కే, ఎందుకంటే పైనుంచి ఏదైనా లైక్ ల్యాండ్ స్లైడ్ కానీ ఏదైనా అవ్వచ్చు. కానీ బాగుంది, లొకేషన్ అయితే సూపర్ ఉంది. కొంచెం అలా ముందుకెళ్ళి చూద్దాం అలాగా ఏముందో. ఒకసారి చూడండి లొకేషన్ ఎంత బాగుందా, ఎంత బ్యూటిఫుల్గా ఉందా. ఇక్కడ ఏం చేస్తున్నారు, మొత్తం అంతా ప్లాస్టిక్ అంతా ఇక్కడ, మొత్తం చెత్త అంతా ఇక్కడ వేసారు చూడండి. మొత్తం ప్లాస్టిక్కే, అంతా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్. బయటికి చూడడానికి కింద టైంలో చూసారు కదా ఎలా ఉందో. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఒక చుట్టూ చూస్తే ఎలా ఉంది, దీన్ని పొల్యూట్ చేస్తున్నారు అది. సో ఇంకొంచెం లోపలికి వెళ్దాం, ఏముందో చూద్దాం. అటుపక్క రివర్ ఫ్లో ఉన్నట్టుంది ఎక్కడ, రివర్ ఫ్లో ఉంది అనుకుంటున్నా, సౌండ్ వస్తుంది. రివర్ ఫ్లో అంటే మాత్రం చాలా క్రేజీ ఉంటుంది. దగ్గరికి వెళ్ళకూడదు, దగ్గరికి వెళ్తే కార్లో మనం గుడికి వెళ్ళిపోతాం. గాయస్ అన్నారు గాయస్, ఇప్పుడు ఇక్కడ ఏదో బ్రో, వాట్ ఈస్ దిస్ ప్లేస్ బ్రో? What is this place? What is this place means? What is this boats, everything? Before we had one shop. What? One shop, coffee shop. Okay, coffee shop. Okay. Abhi nahi hai. Yours one? No. Those. You also tourist? नहीं, हम इधर से Local? Local नहीं, केरला का है. Kerala. गेस्ट हाउस है. Okay. कहाँ से? ఆంధ్ర. సో ఇటు గ్రహాన్ అనే ఒక విలేజ్ ఉంటుంది, అది చాలా తక్కువ మందికి తెలిసిన ప్లేస్ అనమాట గ్రహాన్ అని. నన్ను కూడా మా ఫ్రెండ్ ఒకళ్ళు లైక్ వెళ్ళమని సజెస్ట్ చేశారు. గ్రహాన్ అది ఇటు సైడే అంట. సో అది 3 hours ట్రెక్ ఉంటుంది, అంటే 7-8 kilometers అంతా ఉంటుందంట. సో అది ఇప్పుడు ఆఫ్టర్నూన్ 3 అయ్యింది, ఇప్పుడైతే వెళ్ళడానికి అవ్వదు. సో రేపు ట్రై చేయాలి, వర్షం తక్కువ ఉంటే రేపు వెళ్ళడానికి చూస్తాను. అది చాలా మంచి ప్లేస్ అంట, అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్, అది డెఫినెట్గా చూడాల్సింది. సో ఎలాగో ఇటే అని తెలిసింది కాబట్టి ట్రై చేద్దాం. మీన్వేల్ ఇది చూడండి, అమ్మబాబో మామూలుగా లేదు. ఇదే పార్వతీ నది, దిస్ ఇస్ పార్వతీ నది. పార్వతీ నది ఈజ్ ఆన్ ఫైర్.
గుర్తుపెట్టుకోండి, ఇలా రివర్ పక్కన అంటే ఇంత ఫ్లోలో ఉన్నప్పుడు అంత ఎడ్జ్లోంచి వెళ్ళొద్దు, ఎందుకంటే అది లాగేస్తుంది, చెప్పలేము. అండ్ ఇలా నడుస్తున్నప్పుడు పైన కూడా చూసుకుంటానండి, ఎందుకంటే ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి కదా. సో ఎప్పుడో చూసుకుంటూనే ఉండాలి, ఒక అటు ఒక ఇటు అని చేసేస్తున్నామని కాదు, వాక్ చేయడం అంతా ఈజీ కాదు. అందులో ఎలాంటి రిస్కీ టైంలో నేను ఎందుకు ఈ టైంలో ఎంత రిస్కీ ఉన్నా చేస్తానంటే చూడడానికి ఈ టైంలో చాలా బాగుంటుంది, మాన్సూన్లో రిస్క్ అయినా బాగుంటుంది. లొకేషన్ అయితే మామూలుగా లేదు కదా, రివర్ పక్కన చూడండి, అది అసలు అవసరం. हाँ बस आ गया, रास्ते क्लोज हो गया, वहाँ से क्लोज है, क्लोज। ग्रहण जाने के लिए नहीं होगा, नहीं होगा, देखो लास्ट से आगे रास्ता आप यहाँ से लोकल है, मेरे बाहर टूरिस्ट भी आप टूरिस्ट तो नहीं, मेरा कैसे क्या ब्लॉगर आप? हाँ ब्लॉगर, क्या नाम है? अनसीन लाइफ से, अनसीन लाइफ कहाँ है आपका कैफे? मेरा क्या है मेरा हाँ जहाँ अंदर को गली आती है, डबल फुट पॉइंट के नाम से। इज इट ओपन आपका? नहीं ना, वन डे टू डे उधर वेरी बारिश कल भी है, बारिश कल भी कुछ भी है, सब लेट है। मैं 2 दिन रहने के लिए आया, लेकिन अभी 4 दिन है अभी होता है उसके। मणिकरण भी नहीं ओपन है ना? खा सकती हो, लेकिन प्रॉब्लम है बहुत, मतलब इसमें आपको इस तरह ब्लॉक करना भी बहुत डेंजर हो सकता है, मतलब कुछ लैंड स्लाइड होता है, देखो यहाँ से आगे तो रास्ता ही नहीं है बिल्कुल। हाँ हाँ, मैं मेरा होटल वाले बोलिए मणिकरण भी क्लोज है, रोड ब्लॉक हो गया, बिल्कुल है close। कोई भरोसा नहीं इसका, ये तो अभी हो सकती है 5 मिनट में ऊपर से लैंड स्लाइड होता है, ये भी होता है ना, ये भी आ सकता है, कोई भरोसा नहीं, तो केयर करना। मैं भी आऊँगा। అది చూసారా, ఇవి కూడా పడిపోవచ్చు అంట. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా, గ్రహణ అని విలేజ్ ఇది వెళ్ళాలంట, అది క్లోజ్ అయిపోయింది, అది కూడా కుదిరితే ఇవి కూడా పడిపోతాయి కదా. అయితే అమ్మో ఎప్పుడు ఇలా లేదంట, ఉంది కానీ ఇంత లేదంట. సో ఎవరు మాన్సూన్లో అంటే జూలై ఆగస్ట్ మాత్రం ట్రై చేయొద్దు, చాలా రిస్కీ, చాలా రిస్కీ అమ్మో. ఇక్కడ చూడండి, కొంచెంసేపట్లో అది వచ్చేస్తుంది, రోడ్డుకి వెళ్ళాలి, అది కొట్టుకెళ్ళిపోయిందంటే అది వచ్చేస్తుంది, ఇంకా అయిపోయింది. ఇంకా కసోలు ఇంకా ఇటు వెళ్ళలేము మనం, బ్లాక్ అయిపోయింది. మనాలి రూట్ బ్లాక్ అయిపోయింది, కుల్లూ రూట్ బ్లాక్ అయిపోయింది, గ్రహాన్ ఇక్కడ మణికరణ్ సాహెబ్ ఉంటుంది అది బ్లాక్ అయిపోయింది. అంటే తీవ్రంగా వెళ్ళడానికి అది అవ్వదు. అంటే నేను ఒక 2-3 డేస్ ఉందాం అనుకుని వస్తే ఇన్ని డేస్, అంటే 4th డే ఇది నాకు, ఇక్కడ స్టక్ అయిపోయింది నేను. సిగ్నల్స్ లేవు, 2 డేస్ నుంచి సిగ్నల్స్ లేవు, కరెంట్ లేదు. ఇప్పుడు కంప్లీట్గా వాటర్ కూడా అయిపోయింది మా దగ్గర, ఫుడ్ ఉంది కానీ వాటర్ లేదు, స్టే ఉంది అంతే, ఎక్కడికి వెళ్ళడానికి లేదు. రూట్స్ మొత్తం ట్రాన్స్పోర్ట్ అంతా క్యాన్సిల్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామన్నా ఇక్కడ వైఫై సిగ్నల్స్ ఏమీ లేవు అసలు. మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయడానికి సిగ్నల్స్ లేవు. వాళ్ళు ఏమో లైక్ టీవీలో అది చూసి చాలా రిస్క్ ఫీల్ అవుతుంది, అంటే టీవీలో చూపిస్తున్నారు ఇక్కడ హిమాచల్లో బ్లాక్ అయిపోయింది, ఆంధ్ర వాళ్ళు ఉన్నారని. సో వాళ్ళు భయపడుతున్నారు. ఇక్కడ మాకు వాళ్ళు కాంటాక్ట్ చేద్దామంటే అవదు పరిస్థితి. సిచ్యువేషన్ చూస్తే ఇది. పార్వతి నది ఈజ్ ఆన్ ఫైర్. అది ఎక్కువసేపు ఉండకూడదు, ఇది ఫ్లో పెరుగుతుంది. ఐ కెన్ సీ ఫ్లో పెరుగుతుంది, ఫ్లో పెరుగుతుంది వస్తుంది.
रोज ज़्यादा हो रहा है भाई ఇందాక వచ్చిన దాంట్లో ఇప్పుడు ఎక్కువైంది అది ఎక్కువ పడిపోయిందంటే కొంచెం అయితే మనకు టైం వస్తుంది మనం ఎక్కువ దాంతో ఆడుకున్నామంటే అది మనతో ఆడుకుంటుంది ఈ ట్రైన్ త్వరగా వెళ్ళిపోవడం బెటర్ లొకేషన్ అయితే ఇక్కడ నుంచి కాసేపు ఉండాలనిపిస్తుంది వెళ్ళాలనిపించట్లేదు కాకపోతే ఎక్కడ పైన ఏం పడిపోద్ది అనేది చాలా డౌట్ మీరు చూస్తే చెట్లు సగం చూడండి సగం బెండ్ అయిపోయి సగం ఆల్రెడీ పడ్డాయి కింద పడిపోతాయి జస్ట్ నోగో ఇది ఇక్కడ జారుతుంది మట్టి ఇప్పుడే చూసాను అదిగో ఇట్స్ జస్ట్ ఫాలింగ్ ఇక్కడ చిన్న చిన్న మట్టి అయితే జారుతుంది చెట్టు పడిపోతుంది వెళ్ళిపోవడం బెటర్ జస్ట్ నో ఎందుకంటే వాటర్ ఫోర్స్ ఇక్కడ తగిలితే అక్కడ నుంచి ఉంటే వైబ్రేషన్లో తగులుతుంది జుబ్బని దానికి అక్కడ చిన్న చిన్నకి పిక్కలు అది పడుతున్నట్టు అవుతుంది చెట్టు కూడా రూట్ చెప్పలేమన్నమాట ఇది ఇటు పడి మనం అటుపక్క ఉండిపోయామంటే ఇంక అయిపోయిందే సో చాలా రిస్కీ వ్లాగ్స్ చేయడం అంటే ఈ టైంలో ఎందుకురా దోలా అంటారు కానీ మనకు ఆగదు కదా ఇలా ఎలాంటి టైంలోనైనా చూపించాలి ఈ టైంలో ఎవరు చూపించరు కదా అందరూ నార్మల్ టైంలో చూపిస్తారు కానీ ఇలా మాన్సూన్ టైంలో ఎందుకు రాకూడదు అనేది చూపించాలి కాబట్టి మనం దిగాం రంగంలోకి చెట్టు అయితే కన్ఫర్మ్ పడుతుందని అనిపించింది ఇందాక వీడియోలో మళ్ళీ నేను క్లోజప్ షాట్ వేస్తాను అదిగో పడుతున్నాయి చిన్న చిన్న పిక్కలు పడుతున్నాయి అది ఈ పైన ఏదో కెఫే ఉందంట ఒకసారి అంటే ఎంత హైట్లోని కెఫే ఉందంటే అది చాలా బాగుంటుంది కాబట్టి ఒకసారి చూద్దానికి వెళ్తున్నా అనవసరంగా వైట్ వేసుకొచ్చి ఈ పైన ఉంది మామూలుగా లేదు అసలు ప్లేస్ సో ఇది అనుకోండి ఎంట్రన్స్ వా సూపర్ హైలైట్ ఉంది కుక్కలు గట్ట ఉన్నావు కదా ఇక్కడ స్టే ఉంటుంది అనుకుంటున్నా బా వేడి వేడి అన్నం ఉడుకుతుంది ఇక్కడ స్టే ఉంటుంది అనుకుంటున్నాను సూపర్ ఉంది ప్లేస్ ఇక్కడ పవర్ సప్లై కూడా ఉంది వావ్ బా నాకు తెలిసి నైట్ టైం ఇంత లైటింగ్స్తోని లొకేషన్ అయితే హైలైట్ చుట్టూ కంప్లీట్ మౌంటైన్స్ ఉన్నాయి